శ్రీ నూకాలమ్మ అమ్మవారి అనుగ్రహంతో పోయిన 2 కాసుల బంగారు బ్రాస్లెట్ దుర్గా ప్రసాద్ కు అందించడం జరిగింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ 3 రోజుల క్రితం కొప్పుల దుర్గా ప్రసాద్ అశ్విని దంపతులు నూకాలమ్మ ఆలయానికి వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించి వెళ్లేటప్పుడు ప్రసాద్ చేతికున్న 2 కాసుల బంగారు బ్రాస్లెట్లు పడిపోయిందని, దాని విలువ సుమారు 1,50,000 రూపాయలు ఉంటుందని అన్నారు. అతను ఆలయ కమిటీ సభ్యులకు చెప్పి దొరికితే ఇప్పించండి అని వెళ్లిపోయాడన్నారు. తర్వాత రోజు ఆలయ సమీపంలో నివసించే శ్రీమతి మహాలక్ష్మి నాకు ఇక్కడ బ్రాస్లెట్ దొరికిందని ఎవరితో కనుక్కొని ఇచ్చేయండని ఆమె ఆలయ వ్యవహారాలు చూసేవారికి అందజేయడం జరిగింది. ఈరోజు అమ్మవారి సమక్షంలో కొప్పుల దుర్గాప్రసాద్ దంపతులకు ఆ బ్రాస్లెట్ ఆలయ చైర్మన్ శ్రీ రాజానా పండు సమక్షంలో ఆలయ కమిటీ సభ్యుల ద్వారా అందజేయడం జరిగింది. ఆ వస్తువును అప్పగించిన శ్రీమతి మహాలక్ష్మి నిజాయితీకి, నిస్వార్థానికి ఆ దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు. చైర్మన్ పండు ఆమెను అమ్మవారి శేష వస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీ కొప్పుల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ అమ్మవారి వెండి చీర నిమిత్తం 15 తులాల వెండి అమ్మవారికి సమర్పించుకుంటున్నానని తెలియజేశారు. డాక్టర్ రాజానా మాట్లాడుతూ ఇలా అమ్మవారి దివ్య అనుగ్రహంతో అమ్మవారిని నమ్ముకున్న ఎంతోమందికి అనేక రకాలుగా మేలు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు మరియు గ్రామ భక్త మహాజనులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేశారు. మొన్న ఈ మధ్యన శ్రీ కొప్పుల దుర్గాప్రసాద్ దంపతులు గుడికొచ్చి వెళ్తూ ఉన్న సందర్భంలో తన చేతికి ఉన్నటువంటి ఈ బ్రాస్లెట్ జారి పడిపోయింది. ఈ పడిపోయిన బ్రాస్లెట్ అతను గమనించుకోలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుంటే బ్రాస్లెట్ జారి పడిపోయింది. గుడి దగ్గరికి వచ్చి ఆయన మన రాంబాబు గారికి తెలియజేశారు. అప్పటి నుంచి రాంబాబు గారు ఎవరిదైనా దొరికితే అది వస్తుందన్న ఉద్దేశంతో ఆలోచిస్తూ ఉండగా పక్కనే ఉన్నటువంటి మహాలక్ష్మి గారు ఒకరోజు దాన్ని కింద పడి ఉన్నదాన్ని చూసి ఇది ఎవరో పారేసుకున్నారని వెంటనే తెచ్చి రాంబాబు గారికి ఇవ్వడం, వెంటనే అతను ఆయనకి ఫోన్ చేసి బాబు ఇదేనా నీ బ్రాస్లెట్ అని అడిగితే ఇదేనని చెప్పటం ఇక్కడ గొప్ప విశేషం. ఇక్కడ అమ్మవారి సన్నిధిలో ఉండేటువంటి ఆ శక్తి ఎలాంటిది అన్నది ఇప్పుడు మనం గుర్తుంచుకోవచ్చు. ఎందుకంటే నిజాయితీ, నీతి అనేవి రెండే మనం భగవంతుడికి ఇవ్వగలిగినటువంటి ఆస్తులు. ధనం ఇవ్వచ్చు, సంపదలు ఇవ్వచ్చు, భూములు ఇవ్వచ్చు, ప్రసాదాలు ఇవ్వచ్చు. కానీ మనసులో ఉండే నీతి, నిజాయితీ, నిస్వార్థం, నిర్మోహం ఇలాంటి గుణాలే భగవంతుడు కోరతాడు. ఆమె దగ్గర పరిపూర్ణంగా ఉండబట్టే, ఇక్కడ అమ్మవారికి సేవ చేసుకుంటూ ఉండబట్టే ఆ గుణాలు, ఆమెలో ఉన్నటువంటి ఆ గుణాలు ప్రస్ఫుటంగా ఇవాళ కనబడి సుమారుగా 1,50,000 రూపాయలు ఖరీదు చేసేటువంటి ఆ బ్రాస్లెట్ ఆమె దగ్గరే ఉన్నాయి. ఎవరు అడగరు. కానీ ఆమె ఆ బ్రాస్లెట్ చూడగానే అమ్మవారు కనపడి ఉంటుంది ఆవిడికి తప్పనిసరిగా. ఇది మంద కాదు, ఇది మన చేతిలో ముట్టుకోకూడదని వెంటనే తెచ్చి రాంబాబు ఇవ్వడం అనేది గొప్ప విషయం. అలాంటి ఒక నిజాయితీ పరులైన మహాలక్ష్మి గారికి ఆలయ కమిటీ తరఫున ఏది ఇది కాదు, అందుకే అమ్మవారి ఆశీర్వాదం అంతే. అమ్మవారికి కలిపినటువంటి వస్త్రంతో ఆమె సత్కరించడం అంటే అమ్మవారి ఆశీర్వాదంగా ఆమె సమర్పించడం అయింది. ఇలాగా ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న ఎన్నో అద్భుతాలు ఇంకా మన దృష్టికి రాని ఎన్నో ఉండుంటాయి. ఇవాళ ఇది కాబట్టి, ఇది ఒక వస్తువు కాబట్టి మన దృష్టికి వచ్చింది. కానీ ఇక్కడ బయట ఏ వస్తువు అలా వదిలేసినా, తాళాలు బండికి తాళం వేయడం మర్చిపోయి వచ్చేసినా సరే ఎన్ని గంటలైనా బళ్ళు అలాగే ఉంటాయి. ఇది అమ్మవారి యొక్క గొప్పతనం, అమ్మవారి మహిమ, ఇవన్నీ ఇక్కడ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఆ అమ్మవారు ఎల్లవేళలా మా అందరినీ ఇలాగే నీతి నిజాయితీతోటి కాపాడాలని అమ్మను ప్రార్థిద్దాం.